39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. రైట్. ఇక మొన్న జరిగినటువంటి తెలంగాణలో ఏదైతే కేసీఆర్ సభ ఎడతుర్తి, దాని గురించి రకరకాల ఊహాగానాలు అవి వచ్చాయి. కొంతమంది సక్సెస్ అంటున్నారు, కొంతమంది సక్సెస్ కాలేదంటున్నారు. సరే, నిజంగానంటే తెలంగాణలో ఇంకా టీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్, అంటే బీఆర్ఎస్గా మారింది కాబట్టి, అంటే తన ప్రాభవాన్ని కోల్పోయిందని కొంతమంది మాట్లాడుతుంటే, లేదు మేము ఇంకా ఉన్నాం, మేము తెలంగాణని డెవలప్ చేసిందే మేము, తెలంగాణని తెచ్చిందే మేము, ఈ పింకు కండవా లేకపోతే, ఈ కారు లేకపోతే, కేసీఆర్ అనేవాడే లేకపోతే తెలంగాణ లేదు అని జబ్బలు తొడలు అన్నీ కొట్టుకుంటూ తిరుగుతూ ఉన్నారు. సో అలాంటి వారికి ఏ సమాధానం చెప్తారు? అంటే మరి మిగిలినటువంటి చాలామంది ఎవరైతే తెలంగాణ కోసం, తెలంగాణ పోరాటం కోసం, తెలంగాణ సాధించడం కోసం అమరులైనటువంటి 1400 మంది ఎవరు? తెలంగాణ కోసం స్వచ్ఛందంగా బయటకు వచ్చిన ముసలి ముతక చిన్న పెద్ద వీళ్ళంతా ఎవరు? కళాకారులు ఎవరు? విద్యార్థులు ఎవరు? వీళ్ళంతా ఎవరు? మేధావులు ఎవరు? వీళ్ళంతా ఎవరు? ఏమైపోతారు వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమం కోసం కష్టపడలేదా? సో వీళ్ళు దీన్ని ఇంకా తెలంగాణ సెంటిమెంట్ని రగిల్చి మళ్ళీ ఇక్కడ పాగా వేయాలని, సరే రాజకీయ వ్యవహారాల్లో వాళ్ళకు ఎత్తుగడ ఉంటుంది, దాన్ని చేయొచ్చు, తప్పలేదు. కానీ సభ ఏంటి, దాని పూర్వపరాలు ఏంటి, దాని విధి విధానాలు ఏంటి అనుకుంటా. నేను ఇతర మాధ్యమాల్లో ముందే చెప్పా, బీఆర్ఎస్ పురుడు పోసుకుంటుందమ్మా అని. చాలా మంది జనాలు రారు, ఎవరు రారు అంటే మీరు అనుకున్నంత స్థాయిలో వచ్చారా గురుగారు? నేను ఒక్కటే చెప్పా, ఇక్కడ అనుకున్నానా అనుకోలేదా స్థాయా కాదు ఇవి. నా దగ్గర అడిగినప్పుడు ఒకటే చెప్పా, బీఆర్ఎస్ మరుగున పడిపోయింది అనుకున్న వాళ్ళకి సమాధానం వస్తుంది, బీఆర్ఎస్ కి ఇక భవిష్యత్తు లేదు అనుకున్న వాళ్ళకి సమాధానం వస్తుంది. బీఆర్ఎస్ సభ ఏదైతే ఉందో అది చక్కగా ప్రశంసలతో కూడిన సభగా మారుతుంది, జనాలు చక్కగా వస్తారు, పురుడు పోసుకుంటుంది, మళ్ళీ పురుడు పోసుకుంటుంది అన్న అంటే ఏంటి? తన ఉనికిని తాను కాపాడుకుంటూ నలుగురికి తెలియబరుస్తుంది. అంటే ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఉందో లేదో అందరికీ తెలిసిందిగా. నేను ఏ రకంగా అయితే చెప్పానో అదే జరిగింది. అంటే ఉందో లేదో తెలిసిందా అనే స్థితికి దిగజారిపోయింది కదా గతంలో. ఎవరు అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటుంది. నేను ఒక మాట చెప్తా, కరెక్ట్ గా అడిగావు. బీఆర్ఎస్ పార్టీ మొన్న గవర్నమెంట్ లో కాంగ్రెస్ రాక ముందు వరకు అసలు కాంగ్రెస్ కి లైఫ్ ఉందా? 10 ఏళ్ళుగా. నేను ఒకటే చెప్తున్నా, అవును, ఇక్కడ నెవర్ థింక్ దట్ ఐఎమ్ ఏ కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్ ఆర్ టీడీపీ. బ్లడీ నాన్ సెన్స్ నారసింహుడి పార్టీ. నేను ఏ పార్టీలోకి వస్తానో నాకు తెలియదు, నన్ను ఎవరు పిలుస్తారో నాకు తెలియదు, నేను వెళ్ళి అయ్యా అని అడుక్కునే మనిషిని అంతకన్నా కాదు. చావైనా బతికైనా నా నారసింహుడితోనే. నేను ఒకటే అడుగుతున్నా, 2014లో ఆ రోజు వరకు నువ్వన్న తెలంగాణ ఉద్యమం చేయడానికి ప్రాణంగా పెట్టి చేసినటువంటి 1400 మంది యొక్క మృత్యువు తెలంగాణను తీసుకొచ్చింది, ఒకళ్ళు కాదు. ఇక్కడ ఆ యుద్ధానికి సేనాపతిగా కేసీఆర్ నిలబడి చేయించడం జరిగింది. ఈ 10 ఏళ్లలో కాంగ్రెస్ పని అయిపోయింది, కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ రాదు. ఇక దీనికి అన్నారుగా, లిఫ్ట్లు పెట్టి లేపినా కదా అందరు అన్నారుగా, క్రేన్లు పెట్టి లేపినా కదా అన్నారు. అవునా? నేను రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అవర్రా నాయన అని 2019లో చెప్తే నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎంపీగా గెలుస్తాడు కావాలంటే చూసుకోండి అన్న. ఎంపీ గెలిచిన తర్వాత నా దగ్గరకు మళ్ళీ వచ్చారు. అలాగే మొన్న ఈ 2023 ఎన్నికల ప్రమాణ స్వీకారానికి ఎవరిని పిలుచుకోవాలో లిస్టు రాసుకోమను, తడిగుడ్డేసు పడుకోవచ్చు అని అన్న. ఏదైనా ఒక మాట చెప్తున్నా, అయిపోయింది అని అనుకుంటే అది మన పొరపాటు. ఆది దేవుడు నిర్ణయిస్తాడు, ఆది దేవుడు నిర్ణయిస్తాడు, నువ్వు నేను ఎవరు? కాబట్టి పురుడు పోసుకుంటుంది, బీఆర్ఎస్ ప్రాభవం మళ్ళీ మొదలవుతుంది అన్న. వాళ్ళ మధ్యలో ఏ గొడవలు లేవురా, మిమ్మల్ని పిచ్చి వాళ్ళని చేస్తున్నారు తప్ప అంతకుమించి ఏ వాళ్ళు బాగానే ఉన్నారు, అందరు చక్కగా అన్న. అదే రుజువైంది. ఓకే, ఇక కమింగ్ టు ద నెక్స్ట్, కాంగ్రెస్ యొక్క విధానంలో నేనేం చెప్పానో అదే జరుగుతుంది, అచ్చు గుద్దినట్టు అదే జరుగుతుంది. నాకు ఇవాళ పొద్దున గురుగారు ఇంకో ఇష్యూ స్టార్ట్ అని అన్నాడు. ఏమిట్రా మీరు అన్నారు కదా, హామీలు పక్కకు పోయి రోజుకో ఇష్యూ వస్తుందని అన్నారుగా, కొత్త ఇష్యూ ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువు గారు అన్నారు. ఒరే నాయన, ఇలాంటివి వస్తూనే ఉంటాయి. 13 నెలల్లో 4 నెలలే అయినాయి, ఇంకా ఉన్నాయి, ఇంకా ఇష్యూలు ఉన్నాయి, ఇంకా యాత్రలు తీర్థయాత్రలాగా తిరగడాలు ఎన్నో ఉన్నాయి, కష్టకాలం ఇంకా ఉంది. పాపం తను అనుభవించక తప్పదు, ఎవరు ఏం చేయలేరు అని. ఇప్పుడు అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం పడిపోతే ఏం చేస్తావు? నెక్స్ట్ ఎవరికి ఛాన్సు?
చెప్పు. నెక్స్ట్ ఎవరికి ఛాన్స్ ఉంది? అమెరికన్ సత్యం లేండి చెప్పండి ఇంకా కదా. అవును 11 మంది ఎమ్మెల్యేల వల్ల తలకాయ నొప్పి ఉంటుంది మన సీఎం రేవంత్కి అని అన్నా. జరిగిందిగా 11 మంది ఎమ్మెల్యేల వల్ల. ఇప్పుడు ఈ 11 రేపు మారుతారా? లేదు రేపు కొత్తగా 11 మంది ఆలోచిస్తారా? ఏదైనా జరగచ్చు నా రాజకీయం నాన్న. ఇదే ఉంటుంది అని నువ్వు చెప్పలేవు. ఇది మాత్రమే. నేను అందరూ ఉగాదికి మంత్రివర్గ విస్తరణ ఉంటుంది అది ఇదని వేణుస్వామి గారు కూడా నాకు ఆయన భక్తులు ఫోన్ చేసి మా స్వామి చెప్పారు ఉగాదికి మంత్రివర్గ విస్తరణ మీరు సిద్ధంగా ఉండండి ముక్కు నేలకు రాయడానికి. ఒరే ఒక్కవేళ నా మాట నిజమైతే ఏది రాస్తారా మీరు అని అడిగా. నేను అన్నా అవ్వదు, మంత్రివర్గ విస్తరణ అవ్వదు, జరిగి తీరదు అని అన్నా. జరిగిందా? కాబట్టి నిజం మాట్లాడుకుందాం, ధర్మం మాట్లాడుకుందాం, లేని ఊహలు మనకొద్దు. రైట్. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే కష్టకాలం పాపం రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారో ఈ ప్రెషర్, ఈ ఒత్తిడి ఇంకా 9 నెలలు ఉంది కదా. ఈ 9 నెలలు ఆయన నెగ్గుకు రావాలి. ఈ లోపల ఇంకా జరుగుతాయి. సడన్ గా తెలంగాణ ఉప ఎన్నికలు ఉంటాయా గురుగారు? ఉన్నాయి, పక్కా ఉన్నాయి నాన్న. నేను చెప్పేది అదే. రేపటి రోజున 9వ నెల 3వ వారంలో ఉప ఎన్నికలు అనౌన్స్ చేస్తే దాని అర్థం ఏంటి? 2027లో జమిలీ వస్తే దాని అర్థం ఏంటి? సో ఇక్కడ నువ్వు తీసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అంతర్గతమైనటువంటి బాహాబాహి జరుగుతోంది. ఎప్పటి నుంచో అంతర్గత బహిర్గతమైన. కాకపోతే కలిసి ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు, లోపల లేరు, కుమ్ములాడుకుంటున్నారు అంతర్గతంగా. ఇది ఖచ్చితంగా జరుగుతోంది. సో ఇప్పుడు ఎంతమందిని సంతృప్తి పరుస్తాడు మన సీఎం? కష్టం కదా. ఆ విధానంలో మానసికమైన ఒత్తిడి ఎక్కువ ఉండటం వల్ల ఏ నిర్ణయము తాను తీసుకోలేకపోతున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి తాను తీసుకోలేకపోతున్నాడు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సరే, ఇంకొక చిన్న పాయింట్ అడుగుతా. మొన్న సభలో కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు పేరు ఎత్తకపోవడం వెనకాల ఏమన్నా ఉందంటారా? అదేమన్నా మీ లెక్క అంటే పిల్లకాకి వాడి పాట నానవటం ఎందుకు అనుకున్నాడా? లేకపోతే రేవంత్ రెడ్డి నా స్థాయికి తగినోడు కాదు, నేను ఎందుకు ఆయన మాట మాట్లాడాలి, నేను ఒక మాట అంటే ఆయన మళ్ళీ 3 మాటలు నేను ఎందుకు అనిపించుకోవాలి భయంతో అనకుండా మానేశాడు అంటారా? ఈ రెండు ఆస్పెక్ట్లలో కేసీఆర్ ఒకడికి భయపడే మనిషా? అది జరిగే పనేనా? రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు, రాష్ట్రాన్ని తీర్చిదిద్దిన నాయకుడు. ఒక్కసారి గచ్చిబౌలి అడిసాడంతా వెళ్ళి చూస్తే ఏ కంట్రీలో ఉన్నాం మనం అనే అనుమానం వచ్చేటటువంటి విధంగా తీర్చిదిద్దిన నాయకుడు. ఆ పార్టీకి, నాకు కాదు, ఆ పార్టీకి. నేను ఇంకా ఆ పార్టీలో లేనుగా కాబట్టి నాకు కాదు, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను గౌరవించాలి కాబట్టి నేను గౌరవిస్తా. ఎవరైనా గౌరవించాలి. అప్పుడు ఓకే. ఆ మనిషికి భయమా? ఆ మనిషికి ఇప్పుడు వద్దు అనుకున్నాడు. అసలు కేసీఆర్ వేయబోయే అడుగు చూస్తారు మీరు ఇంకొక 2 నెలల్లో. ఎవడి ఊహ కూడా అందదు అది. జనాలు అతన్ని నమ్మే పరిస్థితి ఉందంటారా? కాంగ్రెస్ లో ఇంతమంది ఉండగా రేవంత్ రెడ్డిని ఎందుకు నమ్మారు? 13 మందికి ఉంది ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. సరే, రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది? పోనీ రేవంత్ రెడ్డి పుట్టి బుద్ధి తిరిగినప్పటి నుంచి కాంగ్రెస్ మనిషి కాదు, పుట్టినప్పటి నుంచి ఆ పార్టీలో లేడు. ఆ పార్టీని నమ్ముకున్న జానారెడ్డి ఏమయ్యారు? ఆ పార్టీని నమ్ముకున్న వి హనుమంతరావు ఏమయ్యారు? మహామహులంతా ఉన్నారుగా, షబ్బీర్ అలీ ఏమయ్యాడు? మరి వాళ్ళందరినీ కాదని రేవంత్ రెడ్డిని ఎట్ట నమ్మారు? రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడిని నమ్మకుండా ఎందుకుంటారు నాన్న? జస్ట్ ఫర్ ఎక్స్చేంజ్ అనుకున్నారు, మార్చారు. ఇప్పుడు ఏం జరుగుతోంది? ఎంత అనిశ్చితి ఏర్పడుతుంది బయట కాదు. ఫర్గెట్ అబౌట్ కేసీఆర్, బీఆర్ఎస్, ఎవ్రీథింగ్. కాంగ్రెస్ లోనే అనిశ్చితి ఏర్పడుతోంది. కాంగ్రెస్ లోని ఎమ్మెల్యేలే సరైన విధంగా మీడియా ముందుకు వచ్చి సరైన సమాచారం ఇవ్వలేకపోతున్నారు. ఎందుకని? ఈ విషయంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కోతి హనుమంతుడి దగ్గరికి వెళ్ళి ఇలా అనుకోవాలి అందిట. అప్పుడు హనుమంతుడు ఏమంటాడు? ఓవే పిల్ల కోతి అని అనుకుంటాడు, అంతే. కాబట్టి అనుభవజ్ఞుడైన వాడు, ఒక రాష్ట్రానికి మూల పురుషుడైన వాడు, ఉద్యమానికి కారకుడైన వాడు, 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పరిపాలించిన వాడు,
ఆ కేసీఆర్ పేరు తప్ప ఇంకొక పేరు కూడా బయటికి రాకుండా ఏకచక్రాధిపత్యం వహించిన వాడు రేవంత్ రెడ్డి భయపడతాడు. నేనైతే ఒకటే అనుకుంటున్నా, మనం ఏంటి, మనం ఏం చెయ్యాలి. పడతామంటే నేను ఒక మాట ఆయన రెండు మాటలు అంటాడు, ఎందుకు అని అనిపించుకోవడం ఎందుకు అనే ఉద్దేశంతో ఏమన్నా మాట కానే కాదు. అంతకుముందు అనలేదా? ఎన్నికల ముందు అనలేదా? ఎన్నికల ముందు ఏమన్నా ఆగారా? ఇప్పుడు మొన్న అన్నాడు, ప్రజలు నమ్మారు, ఒక అవకాశం ఇచ్చారు, ఇవాళ మళ్ళీ బాధపడుతున్నారు, అంతే అన్నాడు తప్ప పరుష వాక్యాలు మాట్లాడాలి. అదే ఎందుకని? ఇంకోటి, ఆయన ఎప్పుడు కూడా అన్ని వేల పుస్తకాలు చదివినటువంటి మేధావి, ఎప్పుడు కూడా పేపర్ చూసి చదివిన సందర్భాలు నాకైతే తెలియదు. నేనున్నాయి చదువుతాడు పేపర్ ఆయన, నేనైతే ఇప్పుడు కూడా స్పీచ్లలో పేపర్ చదవడం నాకు తెలియదు. కానీ మొన్న ఆయన ఆరోగ్యపరంగా కూడా కొంత ఇబ్బంది సమయం నడిచింది. అదేవిధంగా పేపర్ చూసి చదవడం, ఆయన ఆ సభలో ఆ స్పీచ్లో పసలేదని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు, పెద్ద మేధావులు అందరూ కూడా. ఇప్పుడు నేను కేసీఆర్ మనిషిని కాదు, కానీ ఇప్పుడు నేను మాట్లాడిన దానికి ఆ వీడి పేటీఎం బ్యాచ్ అంటారు, వీడి డబ్బులు తీసుకున్నాడు, కింద ఇమీడియట్లీ వచ్చేస్తాయి బ్రహ్మాండంగా. నేను అదే అంటున్నా, నేను అద్భుతమైన కామెంట్లు వస్తాయి. నాకు ఎవరితోనూ సంబంధం లేదు, పెట్టుకొని చావండి, నాకేమైనా ఊడుతుందా? నా అవేంటో కూడా ఓడదు. మీరు ఎన్ని అనుకున్నా నారసింహుడి బిడ్డకి ఏమీ లెక్క ఉండదు. నేను నిజం మాట్లాడతా, నాకు అంతవరకే, నేను నిజమే మాట్లాడతా. సార్ చూద్దాం, మీరు ఇదే నిజమని అన్నారు కాబట్టి సార్ దీని మీద కూడా మనం ఇంకా ఇది ఒకటే కాదుగా, ఇంకా చాలా. ఇప్పుడు నేను అదే అంటున్నా, పస లేదు, ఇది లేదు అని మాట్లాడిన వాళ్ళు మరి వాళ్ళు పేటీఎం బ్యాచ్ కాదా? వాళ్ళు కూడా అనొచ్చు కదా. ఇక్కడ విషయం ఏంటంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే మొన్న సభ చేసిందో ఉనికి అలానే ఉంది, పురుడు పోసుకుంది, మాలో ఐకమత్యం పోలేదు, మా గుర్తింపు బలంగా అలానే ఉంది. తెలంగాణకి మూలమైనటువంటి మేము తెలంగాణని వదిలిపెట్టేది లేదు, వదిలిపెట్టిపోయేది లేదు. మేమేంటి అనేది తొందరలోనే చూపిస్తామని చెప్పారు కదా. అంతకుముందు 10 ఏళ్ళు అడ్రస్ లేని వాళ్ళు ఇవాళ ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కదా. ఎప్పుడు ఒకలాగా ఏది ఉండదు, ఇది గుర్తుపెట్టుకోవాలి చాలు. చూద్దాం ఏం జరగబోతుంది అనేది. ఖచ్చితంగా నాన్న, ఎప్పటికీ వాళ్ళే ఉండరు. అరే ఈ 2044 సంవత్సరం దాకా తెలంగాణలో ఇవన్నీ మార్పులు జరుగుతాయి చెప్పలే. కరెక్టే, నాకు తెలిసిన నేను మాట్లాడి చావకూడదు. ఎన్నికల ముందు నేను గుర్తుంటే ఐ విల్ గివ్ ద ఆన్సర్. ఏదైతే అంటే సరే ఓకే, మీ అభిప్రాయం ప్రకారం అంటే మీరు ఇప్పుడు ముందుగా చెప్తారని నాకు తెలియదు, కానీ ఒకవేళ బీఆర్ఎస్ నిజంగా పురుడు పోసుకొని ఒకవేళ ఇక్కడ అధికారం చలాయించే విధంగా వెళ్ళే పరిస్థితులు ఉంటే బీజేపీతో పొత్తుతో వెళ్తారా, సింగిల్గా వెళ్తారా? లేదు, వాళ్ళు ఎవరైనా సరే కేసీఆర్ అడగాల్సింది, కేసీఆర్ ప్రాణం పోయినా అడగడు అంతే. అండ్ బీజేపీకి ఆంధ్రాలోనైనా తెలంగాణలోనైనా సింగిల్గా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది నేను బతికుండగా జరగదు. నేను బతికుండగా జరగదు. తెలంగాణలో కూడా ఇతరులతో కలిసి, ఇతరులతో దాని అనుబంధం ఏర్పరచుకొని వాళ్ళ పొత్తుతో రావాల్సిందే తప్ప నాన్న జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత రాజకీయ ముఖ చిత్రం ఇంకా చాలా మారుతుంది. అదేంటి అలా మాట్లాడావు? అదేంటి నాన్న, రాజకీయాల మీద విరక్తితో ఉన్నటువంటి వ్యక్తి కదా. ఇప్పుడు రాజకీయాల మీద విరక్తి కలగచ్చు, తప్పేముంది? నాకు ఇప్పుడు అసలు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ లేదు. ఏమో నా బుర్రలో ఓ పురుగు తొలిచింది అనుకో, నాకు కూడా వెళ్ళాలని ఉంటుందిగా. కానీ నా నాన్న అనుమతి కావాలి కాబట్టి నోరు ముట్టి మూసుకొని కూర్చున్నా. ఒక్కడి గుర్తుపెట్టుకో, ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఇక్కడ ఉన్న పార్టీలు మాత్రమే ప్రభుత్వాన్ని శాసిస్తాయి, ప్రభుత్వాన్ని అమలుపరుస్తాయి. కాంగ్రెస్సా బీఆర్ఎస్సా అనేది వాళ్ళు నిర్ణయించుకోవాలి, ఎవరితో పొత్తు అనేది కదా. మొన్న బీఆర్ఎస్, ఇవాళ కాంగ్రెస్, రేపు బీజేపీ ఒక్కటే వస్తుందనంటే దానంత అబద్ధం ఇంకొకటి లేదు. ఎందుకు మరి 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉంటే ఏమైంది? ఇప్పుడు నువ్వు పార్టీకి బలం పెరిగిందా లేదా? పార్టీకి బలం పెరిగింది. రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారంటే కరెక్ట్ అన్నమాట. రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? 8 మంది ఎంపీలు ఉన్నప్పుడు ఆ రాష్ట్రానికి ఎన్ని చేయొచ్చు, ఆ రాష్ట్రానికి ఎన్ని తీసుకురావచ్చు? ఏం జరిగింది అన్న? ఒక్క మాట. కాంగ్రెస్ లో కూడా 8 మంది ఉన్నారు. నేను అదే అడుగుతున్నా, ఏం తీసుకొచ్చారు? ఏం జరిగింది?
ఇక్కడ నాకు పార్టీలతో సంబంధం లేదు. బీజేపీ అక్కడ కూటమిగా ఏర్పడి అందులో భాగమైంది, ప్రభుత్వంలో కదా. అలాగే ఇక్కడ కూటమిగా వస్తుందేమో తప్ప సింగిల్గా వచ్చే అవకాశం లేదు. అంటే బీజేపీ టీడీపీ జనసేన కూటమిగా ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంది తెలంగాణలో బీజేపీ జనసేన కష్టం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో టీడీపీ బీజేపీ కలిస్తే ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ అవకాశం ఉంది. బీజేపీ ఎవరితో కలిసినా ప్రభుత్వంలో భాగమవుతుంది తప్ప సింగిల్ గా మాత్రం వచ్చే అవకాశం లేదు. రాసుకోను, ఇది రికార్డ్ చేసి ఉంటుందిగా, నీ దగ్గరే ఉంటుందిగా, ఎక్కడికి పోదుగా, టీవీలో భద్రంగా ఉంటుంది, మీడియా బ్యాంక్ లో ఉంటుందిగా కదా. నేను ఏదైతే డిసెంబర్ 2వ తారీఖు నుంచి ఈ రోజు దాకా నీతో కలిసి చేసినటువంటి అనేక రకాల ఇంటర్వ్యూలో ఏ రోజు కూడా ఎక్కడా కూడా ఒక్క మాట అబద్ధం కాల. అయిందా అవలేదుగా. ఇది మళ్ళీ రివర్స్ చేసి చూసుకుందాం. ఆనాడు శ్రీతేజ బయటికి వచ్చి తీరుతాడు అని చెప్పా. ఈ ముండా కొడుకు నిజమా అబద్ధమా చెప్పిందని మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకున్నారు. నేను చెప్పింది నిజమని తేలింది, ఫోన్లు చేశారు. నాన్న ఏదో వస్తుందనో ఆశించో నేను చెప్పను కదా. ఇక్కడ నువ్వన్నట్టుగా పిఆర్ఎస్ఆ కాంగ్రెస్సా, టీడీపీ కూడా సింగిల్ గా రాలేదు. తెలంగాణలో టీడీపీ సింగిల్ గా రాలేదు. ఖచ్చితంగా బీజేపీతో పొత్తు కలుపుకోవాల్సిందే, వాళ్ళ చెయ్యి పట్టుకోవాల్సిందే. పట్టుకోకుండా అడుగు కూడా వాళ్ళు వేయలేరు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఖచ్చితంగా తన ప్రభావాన్ని మళ్ళీ చూపిస్తుంది. మొన్నేగా పురుడు పోసుకుంది, ఇంకా చాలా ఉన్నాయి. శ్రీమంతం చెయ్యాలి, డెలివరీ చెయ్యాలి, దాని ఏదో అన్నప్రాసన చెయ్యాలి, అక్షరాభ్యాసం చెయ్యాలి. వీటన్నిటికీ 2 ఏళ్ళు పడుతుంది. చూద్దాం మరి ఏం జరగబోతున్నారు. థ్యాంక్ యూ గురూజీ. ఓకే నాన్న, శుభం పోయారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక